పంచెకట్టులోను కుంచెపట్టులోను చిత్రకళ ఆయన సొత్తు. తెలుగు చిత్రకళా రంగంలో అందాల హరివిల్లుగా వెల్లివిరిసి మెరుపు వలె కనుమరుగైన కళాబ్రహ్మ వడ్డాది పాపయ్య పురస్కారాలు ప్రశంసల కోసం కొందరు బొమ్మలు గీయగా, కళ కోసమే తప్పించి కళాభిమానుల కోసమే చిత్రాలను గీసిన మహనీయుడు ఆయన. ఈయన శ్రీకాకుళం నగరంలో 1921 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి శ్రీరామ్మూర్తి వ్యాయామోపాధ్యాయుడిగా శ్రీకాకుళంలో పనిచేశారు. తండ్రి మార్గదర్శకంలో 5వ ఏట హనుమంతుడి బొమ్మను గీసి చిత్రకళారంగంపై తన అభిరుచిని చాటారు. భారతీయ పురాణ ఇతిహాసాలపై విద్యార్థి దశలోనే పట్టు సాధించి ఆ దిశగా తన చిత్రకళా ఆసక్తికి రంగులు, తన భావాలకు కుంచె ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. రవివర్మ, దామెర్ల రామారావులను గురువులుగా భావించి పాపయ్య చిత్రకళారంగంలో ముందడుగు వేశారు. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్పవాడో, వ్యక్తిగా అంత నిరాడంబరుడు. సాదాసీదా తెల్ల పంచ, అదే రంగు లాల్చీ ధరించి తెలుగుదనం బుట్టిపడేలా ఉండేవారు. అప్పట్లో ఈయన భారతిలో గీచిన నాగేశ్వరుడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రతీమన్మథ చిత్రాలు సంచలనం సృష్టించాయి. మంజూష, రేరాణి, అభిసారిక, అవినీతి, నవ్వులు పువ్వులు పత్రికల్లో ఈయన గీచిన చిత్రాలను చూసి చక్రపాణి స్వాతి చందమామ చిత్రకారుడిగా మద్రాసు ఆహ్వానించారు. రాగాలతో రోగాలు నయమవుతాయని నమ్మే శివరంజని వడ్డాది పాపయ్య, శివరంజని, హిందోళ, కన్నడ, సెహన, జయ జయవంతి, అహిర భైరవ రాగాలకు భావయుక్తమైన చిత్రాలను గీశారు. ఆయన కుంచి నుంచి జాలువారని చిత్రం లేదంటే అతిశయోక్తి లేదు. పురాణ పురుషులు, కావ్య నాయకులు, పల్లె పడుచులు, జాతీయ నాయకులు, వివిధ కాలాలు, ఋతువులు, పండుగలు, ఆచార వ్యవహారాలు, జానపద విన్యాసాలు, రాగాలు, నదులు, ఊహాలోకాలు, ఇలా ఒకటేంటి మనిషిలోని ప్రకృతి లేని అన్ని భావాలు, రూపాలను తన చిత్రాల ద్వారా చూపించారు. అందుకే ఆయన గీసిన చిత్రాల కోసం ఒకనాడు తెలుగు నేలపైన సామాన్యుడి నుంచి మేధావుల వరకు అర్ధశతాబ్దం పాటు ఎదురుచూశారు. నేటికి అవి సజీవ చిత్రాలుగా నిలుస్తున్నాయి. 1940 నుండి 90 వరకు తెలుగు నేలపై ప్రచురితమైన పలు పత్రికలు, జర్నల్స్కు వడ్డాది పాపయ్య గీచిన చిత్రాలు ఊపిరినిచ్చాయి. ఆయా పత్రికలు ప్రచురించే కథలు, నవలలకు ఆయన గీచిన చిత్రాలు ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చాయి. చిత్రకారుడిగానే కాకుండా కార్టూనిస్ట్గా, బొమ్మల కథా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడు. 1940 దశకంలో చిన్నారులను ఆకట్టుకోవడానికి ఆయన బాలపత్రికలో గీచిన చిత్రాలు ఎంతో తమాషాగా, ఆహ్లాదంగా ఉండేవి. చిత్రాలతో పాటు యువ, ఆనందవాణి, నవ్వుల పువ్వులు తదితర పత్రికల్లో గీచిన వందలాది కార్టూన్లు తెలుగు వ్యంగ్య చిత్రకళలకు ఉత్తేజాన్ని నింపాయి. చందమామ, కథా మంజూష తదితర పత్రికల్లో ఎన్నో కథలను రాశారు. శరత్చంద్ర నవలలకు ఆయన గీచిన బొమ్మలు నాటి పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. నిరాడంబరత, మానవతకు దగ్గరగా, ప్రచారానికి ప్రశంసలకు దూరంగా ఉంటూ పంచెకట్టులోనూ కుంచెపట్టులోనూ అసలు సిసలైన తెలుగువానికి నిలువుటద్దంగా నిలిచారు. తన మరణం ముందుగా ఊహించి అంతిమ చిత్రం తన అనంతరం వేయడం కోసం కాకుండా ఉన్నప్పుడే చూసుకునేలా చర్మచిత్రం చిత్రించుకున్న మహా చిత్రకారుడు వడ్డాది పాపయ్య. అది స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. పత్రికలకు చిత్రాలు అందించే నిమిత్తం మద్రాసులో బిజీ జీవితాన్ని గడిపినప్పటికీ దాని నుంచి బయటపడి తనకు నచ్చిన జీవనయానంలో భాగంగా అనకాపల్లికి సమీపంలోని కసింకోటకు చేరుకున్నారు. అక్కడే శారదా నది ఒడ్డున వడ్డాది పాపయ్య వనం నిర్మించుకొని తన కుమార్తె, కుటుంబంతో కలిసి చివరి రోజులు గడిపారు. 1992 డిసెంబర్ 30న వడ్డాది పాపయ్య తుది శ్వాస విడిస్తే ఒకరోజు తరువాత ఈ లోకానికి ఆ వార్త తెలిసింది.